వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ అకాడమీ చంద్రశేఖర్. ఇప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు ఇచ్చినటువంటి సిలబస్ ఇండియన్ ఎకానమీ అన్నాడు. ఇండియన్ ఎకానమీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్ర అనంతరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. స్వాతంత్రం తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అనేది మనది ఇక్కడ. కాబట్టి మనకి ఇచ్చిన సిలబస్ ఏంటిది, సబ్ టాపిక్స్ అనేవి మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క టాపిక్స్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇండియన్ ఎకానమీ అంటున్నాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం తర్వాత ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అభివృద్ధి చెందడానికి ఏం రచించుకున్నాము అంటే ప్రణాళికల్ని రచించుకోవడం జరిగింది. కాబట్టి ఫస్ట్ వన్ ప్రణాళికలు అనే లెసన్ చదవాలి. ప్లానింగ్ ఇన్ ఇండియా. ఆ తర్వాత మరి ప్రణాళికల్లో మనం ఏం రచించుకుంటాము, ఏది జీడిపిలో వృద్ధి రేటు లక్ష్యం ఎంత అంటాం, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రోత్ రేట్ టార్గెట్ ఇన్ జీడిపి అంటున్నాం. కాబట్టి జీడిపి అనే పదం దేంట్లో ఉంటుందంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అనే లెసన్ ఉంటుంది. ఈ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. మరి నేను జాతీయ ఆదాయం చదవాలి. ఆ తర్వాత ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఉండే సమస్యలు మూడు సమస్యలు ఉంటాయి. ఒకటి మనది సమస్య, రెండు మనకున్నది సమస్య, మూడు మనమే అసలు సమస్య. కాబట్టి ఫస్ట్ మన సమస్య ఏంది అంటే నిరుద్యోగం అనే లెసన్ని చదవాలి. నిరుద్యోగం చదివిన తర్వాత మనకున్నది ఏంది అంటే మనది సమస్య నిరుద్యోగం, మనకున్నది పేదరికం, పేదరికం అంటున్నాం, పావర్టీ. మనమే అసలు సమస్య జనాభా, పాపులేషన్ వెరీ ఇంపార్టెన్స్. ఇప్పుడు న్యూ సెన్సెస్ అనేవి జరిగాయి కాబట్టి ఈ లోపల న్యూ సెన్సెస్ కనుక బయటకు వచ్చేస్తుంటే అవి ఖచ్చితంగా 6 నుంచి 8 మార్కులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఓన్లీ సెన్సెస్ నుంచి, కొత్త సెన్సెస్ కాబట్టి. ఇంకా ఇప్పటి నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు కాబట్టి 10 years వరకు కూడా ఈ సెన్సెసే మనకి రాబోతున్నాయి ఎగ్జామ్లలో. ఇది వెరీ ఇంపార్టెన్స్. మరి ఇక్కడ ఈ 3 సమస్యలను పరిష్కరించాలనే దానికే ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయి, నిరుద్యోగ నిర్మూలన చర్యలు, పేదరిక నిర్మూలన చర్యలు చేపడతాయి. అవే గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు అనేవి మనం చదువుకోవాల్సి ఉంటాయి. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటున్నాం. మరి ప్రభుత్వం పథకాలను అమలు చేయాలంటే ప్రభుత్వానికి ఏం కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ట్యాక్సెస్ రూపంలో వస్తాయి. ట్యాక్సెస్, పన్నులు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన పన్ను ఏంటి అంటే జిఎస్టీ, స్పెషల్ కేర్ ఉండాలి. జిఎస్టీ మీద స్పెషల్ కేర్ తీసుకోవాల్సిందే. కాబట్టి జిఎస్టీ అనే దాన్ని కూడా చదువుకోవాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం ఏం చేసింది, మన దగ్గర నుంచి డబ్బులను తీసుకుంది ట్యాక్సెస్ రూపంలో, మళ్ళీ మనపైయే ఖర్చు చేసింది ప్రభుత్వ పథకాల రూపంలో. మన డబ్బులను తీసుకొని మనపై ఖర్చు చేసినప్పుడు ఆ లెక్క కూడా మనకు చెప్పాలి కదా. ఆ లెక్క చెప్పే కోశ నివేదికే బడ్జెట్ 2026-27 న్యూ బడ్జెట్ చదువుకోవాల్సిందే. 2026-27 న్యూ బడ్జెట్ అంటున్నాం. ఆ తర్వాత మరి భారతదేశంలో ఎక్కువగా ఏ రంగంపై ఆధారపడుతున్నారు ప్రజలు అంటే ఫస్ట్ వన్ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం. సెకండ్ వన్ సర్వీస్ సెక్టార్, సేవా రంగం. థర్డ్ వన్ ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామిక రంగం. ఈ 3 రంగాలపై ఆధారపడుతున్నారు. మరి ఈ 3 రంగాలకి అప్పులనిచ్చేది బారోయింగ్స్, అప్పులనిచ్చేది లేదా లోన్స్ ఇచ్చేది ఎవరు అంటే బ్యాంకింగ్ చదవాల్సిందే. బ్యాంకింగ్ చదువుకోవాలి.
ఆ తర్వాత మరి మనం అభివృద్ధి చెందినమా లేదా అని తెలుసుకోవడానికి, ఒక దేశం అభివృద్ధి చెందినదా లేదా అని తెలుసుకోవడానికి కనుగొన్న ఒక గణాంక సాధనం HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటున్నాం, మానవాభివృద్ధి సూచిక. ఆ తర్వాత మరి ఇక్కడ మన రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుని అన్ని రాష్ట్రాలకు పంచాలి. అలా పంచేది ఏదంటే ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం. ఫినాన్స్ కమిషన్ గురించి చదవాలి. ఆ తర్వాత ఎకనామిక్ సర్వే, వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే 2025-26 సంబంధించిన ఎకనామిక్ సర్వే అంటున్నా. మొత్తం కరెంట్ ఎకానమీ వస్తుంది అందులో. ఆ తర్వాత కరెంట్ ఎకానమీ చదవాలి. మనం చదవాల్సినటువంటి సిలబస్ ఇది, వాడు ఇచ్చినటువంటిది. మనకు మొన్న రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో ఇండియన్ ఎకానమీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం తర్వాతదే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీలో మనం చూస్తే వాడు పర్ఫెక్ట్గా మెన్షన్ చేశాడండి. చూడండి, ఇక్కడ ఖచ్చితంగా అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు, 6th ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు లేదా 3rd ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి బుక్సే స్టాండర్డ్ జీకే. జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, బయోసైన్స్ కావచ్చు. ఈ బుక్కుల్లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ మాత్రమే చదవాలి. ఇప్పుడు ఎకానమీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అన్నాడు అని చెప్పేసి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ ఉంది. ఫస్ట్ ఇయర్లో ఏముంటాయి? అర్థశాస్త్రం, పరిచయం, పరిధి, నిర్వచనాలు అని ఉంటాయి. ఆ తర్వాత సంపద నిర్వచనం, శ్రేయస్ నిర్వచనం, కొరత నిర్వచనం ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత డిమాండ్ సిద్ధాంతం, వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతం, సప్లై సిద్ధాంతం, రాబడి వ్యయాలు, ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణలు ఇవన్నీ వస్తాయి. బాటక సిద్ధాంతం, రెంట్ థియరీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి రావు ఎగ్జామ్లో. ఇంటర్మీడియట్ అని వాళ్ళ ఫస్ట్ ఇయర్ చదవద్దు, ఓన్లీ ఇండియాకు సంబంధించినవి. సెకండ్ ఇయర్ బుక్ ఉంటుంది, ఆ సెకండ్ ఇయర్ బుక్ అనమాట ఆడ. అలా స్కూల్ బుక్లో ఉన్నటువంటి 8th, 9th, 10th అలా మెయిన్ ఆ బుక్కులు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్లో అన్నాడు. దాన్ని కొంచెం అప్డేట్ చేస్తూ తెలంగాణకు సంబంధించిన అంశాలను కూడా కొన్ని కలుపుతూ చదువుకోవాల్సిన అంశం అనేది ఉంటుంది. ఇది మన సిలబస్. మన ఎస్ఐ కానిస్టేబుల్ మన లక్ష్యం సాధించాలి అంటే ఏం చేయాలి? మనం చదువుకోవాల్సింది ఇక్కడ ప్లానింగ్ ఇన్ ఇండియా, నేషనల్ ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, పాపులేషన్, గవర్నమెంట్ స్కీమ్స్, ట్యాక్సెస్, బడ్జెట్ 2026-27, అగ్రికల్చర్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, బ్యాంకింగ్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఫినాన్స్ కమిషన్, ఎకనామిక్ సర్వే 2025-26 అండ్ కరెంట్ ఎకానమీ. దట్ ఈజ్ సిలబస్. మన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉంచినటువంటి సిలబస్ అంటున్నాం ఇది. ఇప్పుడు మనం ప్లానింగ్ ఇన్ ఇండియా లెసన్ బిగించేద్దాం. ప్లానింగ్ ఇన్ ఇండియా ప్రపంచంలో ప్రణాళికల ప్రారంభం. Plan starts in world. Choose first one. In 1916, 1916 సంవత్సరంలో USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రీజనల్ ప్లాన్స్, ప్రాంతీయ ప్రణాళికలను అమలు చేశారు. In 1916, regional plans implemented in USA in 1960. Which states? Only 9 states. 9 states. 9 రాష్ట్రాలలో ఈ యొక్క ప్రాంతీయ ప్రణాళికలని అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత in 1927, 1927లో ఇన్ రష్యాలో నేషనలైజ్డ్ ప్లాన్స్, జాతీయ ప్రణాళికలు
మరియు జాతీయ ప్రణాళికలని అమలు చేయడం జరిగింది. 5 years 5 సంవత్సరాల కాలానికి అమలు చేయడం జరిగింది. అమలు చేసిన వ్యక్తి ఎవరంటే స్టాలిన్. నేషనలైజ్డ్ ప్లాన్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ రష్యా ఇన్ 1927. in the world first national plans first implemented in the world, first country Russia. Person Stalin. అందుకనే స్టాలిన్ ఏమంటే ఫాదర్ ఆఫ్ ప్లానింగ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచ ప్రణాళికల పితామహుడు ఎవరు అంటే స్టాలిన్. ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ద వరల్డ్ స్టాలిన్ అంట. ఆ తర్వాత ఈ 1929 ఎకనామిక్ క్రైసిస్ ఆర్థిక మాంద్యము అంటాం. ఎకనామిక్ క్రైసిస్ అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడినది. 1929లో ఎకనామిక్ క్రైసిస్ ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడినది. మరి ఇక్కడ ఆర్థిక మాంద్యం అంటే చూడండి, ఇక్కడ సింపుల్గా ఇది బిజినెస్ సైక్లింగ్ అంటాం, వ్యాపార చక్రాలు అంటాం. వ్యాపార చక్రాలు ఇది స్టేబుల్ లైన్, సమతౌల్య రేఖ అంటాం దీన్నే, స్టేబుల్ లైన్. వ్యాపారాలు ఎలా జరుగుతాయి, ఒకసారి అభివృద్ధి చెందుతాయి, తర్వాత తగ్గుతాయి, ఇలా ఉంటాయి, ఇలా వెళ్తాయి. దాన్నే బిజినెస్ సైక్లింగ్ అంటాం. దీన్నేమో సౌభాగ్య దశ అంటారు. ఈ యొక్క స్టేబుల్ లైన్ పైకేమో రిటర్న్ స్టేజ్, తిరోగమనం అంటాము. ఇదేమో ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక మాంద్య దశ అంటాము. ఇదేమో పునరుజ్జీవనం అంటాం, పునరుజ్జీవనం అంటున్నాం. అంటే చూడండి, ధరలు పెరుగుతాయి, వ్యాపార వ్యవహారాలు పెరుగుతాయి. ధరలు పెరిగినా అందరూ కొంటున్నారు అంటే కంపెనీకి ఏమవుతాయి, లాభాలు వస్తాయి. దాన్ని అందుకనే సౌభాగ్య దశ అంటాం. తర్వాత ధరలు తగ్గుతాయి, వ్యాపార వ్యవహారాలు తగ్గుతాయి, ప్రైస్ డిస్క్రీజ్ అవుతుంది, కానీ ఇక్కడ పర్చేజెస్ కూడా తగ్గుతాయి. కాబట్టి దాన్ని ఎక్కువ వచ్చే లాభాలు తగ్గుతాయి, తిరోగమనం, నష్టం అనేది రాదు. ఎందుకు, స్టేబుల్ లైన్ పైనే ఉంటుంది కాబట్టి. ధరలు తగ్గుతాయి, ఇంకా వ్యాపార వ్యవహారాలు తగ్గుతాయి. ఇంకా ధరలు తగ్గినా కానీ ఎవరూ కొనకపోతే దానిని ఎకనామిక్ క్రైసిస్ అంటాం, ఆర్థిక మాంద్యము అంటాం. అంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు, అందుకనే కొనలేకపోతున్నారు ఎన్ని ధరలు తగ్గినా. దానినే ఎకనామిక్ క్రైసిస్ అంటాం. అలా వరల్డ్ మొత్తం ఎకనామిక్ క్రైసిస్ ఎప్పుడు ఏర్పడిందంటే ఈ 1929 అంటున్నాం. మరి ఇండియాలో ఎకనామిక్ క్రైసిస్ ఇన్ ఇండియా 1930. ఇండియాలో 1930లో ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడింది. మరి ఆ సమయంలో 1929లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడని ఒకే ఒక దేశం, ఓన్లీ వన్ కంట్రీ, రష్యా. రీజన్, కారణం ఏంటి అంటే ప్లాన్స్ నేషనలైజ్డ్ ప్లాన్స్ ఇంప్లిమెంటెడ్, జాతీయ ప్రణాళికలను అమలు చేయడం, మరియు సోషలిస్ట్ ఎకానమీ కంట్రీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండడం. సోషలిస్ట్ ఎకానమీ కంట్రీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండడం. ఈ రెండు కారణాల వలన రష్యాలో ఎకనామిక్ క్రైసిస్ అనేది ఏర్పడాలి. వెంటనే అమెరికాకి డౌట్ వచ్చింది, ఎందుకు రష్యాలో ఎకనామిక్ క్రైసిస్ రాలేదు అని తెలుసుకున్నాక, అయితే రష్యాలో ప్లాన్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారని తెలుసుకొని అమెరికాలో ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 5-16 సంవత్సరాల తర్వాత రష్యా అంత పెద్ద దేశంగా ఎదిగింది. ఇన్ 1948 1948లో ఫ్రాన్స్ నేషనలైజ్డ్ ప్లాన్స్, జాతీయ ప్రణాళికలను మరియు మిక్స్డ్ ఎకానమీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను
ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇన్ 1948 ఫ్రాన్స్ ఇంప్లిమెంటెడ్ నేషనలైజ్డ్ ప్లాన్స్ అండ్ మిక్స్డ్ ఎకానమీ. ఇవి ప్రపంచంలో ప్రణాళికల ప్రారంభం అంటున్నాం. ఇప్పుడు స్టార్స్ ప్లాన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ప్రణాళికల ప్రారంభం. భారతదేశంలో ప్రణాళికల ప్రారంభం. భారతదేశంలో ప్రణాళికల ప్రారంభం అనేది ఏ విధంగా ఉందనేది మనం గమనిద్దాం. భారతదేశంలో ప్రణాళికల ప్రారంభాన్ని మనం పరిశీలిస్తే భారతదేశంలో ఫస్ట్ వన్ 1934 సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశానికి 10 సంవత్సరాల కాలానికి 10 years పీరియడ్ ఆఫ్ 10 years 10 సంవత్సరాల కాలానికి ప్రణాళికలు అవసరమని చెప్పడం జరిగింది. మరి ఈజ్ రోట్ ఏ బుక్, ఇతను రాసిన గ్రంథం ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా రిటర్న్ హిస్ బుక్ రిటర్న్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అంటున్నాం. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే బుక్ రచించిన ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ గ్రంథంలోనే భారతదేశానికి 10 సంవత్సరాల కాలానికి ప్రణాళికలు అవసరమని చెప్పాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇన్ 1934. మరి భారతదేశానికి ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ నెసెసరీ అవసరం అని చెప్పింది ఎవరు అంటే చెప్పిన నేషనల్ లీడర్ జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇంతకుముందు ఎగ్జామ్లో ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. భారతదేశానికి ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం అవసరమని చెప్పిన నేషనల్ లీడర్ జాతీయ నాయకుడు ఎవరు అన్నాడు. ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇన్ 1938 1938లో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్, భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ అండర్ చైర్మన్షిప్ ఆఫ్ ద నెహ్రూ అధ్యక్షతన నెహ్రూ అధ్యక్షతన అపెక్స్ కమిషన్ ప్లానింగ్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. బట్ ఇట్ నాట్ ఏ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. ఇది పూర్తిగా అమలు కాలేదు. రీజన్ సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఈ యొక్క ప్రణాళికా సంఘం పూర్తిగా అమలు కాలేదు. ఆ తర్వాత ఇన్ 1946 1946 సంవత్సరంలో ఇండియాలో నామినల్ గవర్నమెంట్ అనేది ఏర్పడింది. నామమాత్ర ప్రభుత్వం ఏర్పడింది. ఈ నామమాత్ర ప్రభుత్వం అండర్ చైర్మన్షిప్ ఆఫ్ ద కేసీ నియోగి అధ్యక్షతన ప్లానింగ్ కమిషన్ అపెక్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కేసీ నియోగి అధ్యక్షతన ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కమిషను 2 సూచనలు చేయడం జరిగింది. అవి ఒకటేంటంటే పర్మనెంట్ ప్లానింగ్ కమిషన్ ఇన్ ఇండియాలో శాశ్వత ప్రణాళికా సంఘం ఉండాలి. శాశ్వత ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్, పర్మనెంట్ ప్లానింగ్ కమిషన్ ఇన్ ఇండియా. మరి శాశ్వత ప్రణాళికా సంఘం ఉండాలి అని చెప్పింది. సెకండ్ వన్ ఏమని చెప్పింది అంటే ఈ యొక్క ప్లానింగ్ కమిషన్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండాలి అని చెప్పింది. రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండాలి అని చెప్పడం జరిగింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ హైలీ ఇన్ ప్లానింగ్ కమిషన్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండాలని 2 సిఫారసులు చేయడం జరిగింది. ఇప్పుడు మనం దీని మీద ఒక క్వశ్చన్ తయారు చేస్తే ఇక్కడ చూడండి, ఇంతకుముందు అడిగిన క్వశ్చన్. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ హూ అండర్ చైర్మన్షిప్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అండర్ చైర్మన్షిప్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అంటే ఎవరి
అధ్యక్షతన మొదటిసారిగా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు అని అడిగాడు. ఆప్షన్ 1 మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆప్షన్ 2 నెహ్రూ, ఆప్షన్ 3 నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 4 కేసీ నియోగి. ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఇన్ ఇండియా. హూ ఈజ్ ద ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఇన్ ఇండియా అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏం చేస్తాము అంటే యాక్చువల్గా 1938 నెహ్రూ అధ్యక్షతన బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ అనేది ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కేసీ నియోగి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ 1938లోనే నెహ్రూ, కాకపోతే అది ఏర్పాటు చేసింది ఎవరు అంటే బ్రిటిష్ ప్రభుత్వం. ఇండియాని పరిపాలిస్తున్న ఇండియన్ బ్రిటిష్ గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ ఓన్లీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతీయుల చేత నామినల్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు మొట్టమొదటి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కేసీ నియోగి. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కేసీ నియోగి. అందుకనే కేసీ నియోగి ఆన్సర్ చేయాలి. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ అది. ఇప్పుడు పర్సనల్ ప్లాన్స్ అంటున్నాం. ఏమంటున్నాం? పర్సనల్ ప్లాన్స్, వ్యక్తిగత ప్రణాళికలు. పర్సనల్ ప్లాన్స్. రిటర్న్ బట్ నాట్ ఇంప్లిమెంటెడ్ ప్లాన్స్. రచించారు కానీ అమలు కాని ప్రణాళికలు. నాట్ ఇంప్లిమెంటెడ్ ప్లాన్స్ అంటాం వీటిని. అమలు కాని ప్రణాళికలు అంటాము. మరే ఆడనే వ్యక్తులు రచించారు కాబట్టే వ్యక్తిగత ప్రణాళికలు అంటాం. అవి ఏంటి అంటే చూద్దాం. ఫస్ట్ వన్ బాంబే ప్లాన్. బాంబే ప్రణాళిక. పీరియడ్ కాలం 1943. రచించినది 1943లో. రచించినది రిటన్ బై 8 ఎంటర్ప్రీనియర్స్. 8 మంది పారిశ్రామికవేత్తలు. కాబట్టి దీనికి చైర్మన్ ఏవో దలాల్. చైర్మన్ ఏవో దలాల్. మరి దీనిని $15,000 crores estimate expenditure 15,000 crores and period of time 10 years. 10 సంవత్సరాల కాలానికి 15,000 కోట్ల అంచనా వ్యయంతో రచించారు. ఇంపార్టెన్స్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టార్. పారిశ్రామిక రంగ అభివృద్ధిలో చూడండి, డైరెక్ట్గా పారిశ్రామిక రంగ అభివృద్ధి అనొద్దు. పరిశ్రమలు ఏముంటాయి? హెవీ ఇండస్ట్రీస్, మిడిల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్, మల్టీనేషనల్ కంపెనీస్, ఇలా రకరకాలు ఉంటాయి. మరి దేంట్లో ఏదేని అంటాడు. ఇవే ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి బైఫర్గేషన్ జరిగిన తర్వాత ఇచ్చినటువంటి మారుస్తున్న పరీక్షా విధానం ప్రకారం చదువుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ బైఫర్గేషన్ తర్వాత వచ్చిన ప్రశ్నలు సరళి. ఇక్కడ ఎలా ఉందంటే పేపర్ పర్టికులర్ ఆఫ్ ద, ఇక్కడ పర్టికులర్గా అడుగుతున్నాడు మెయిన్. ఇదే అంటాడు బాంబే ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఇంపార్టెన్స్ అంటాం. ఆప్షన్ 1 హెవీ ఇండస్ట్రీస్, ఆప్షన్ 2 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఆప్షన్ 3 ఎంఈస్, ఆప్షన్ 4 స్మాల్ ఇండస్ట్రీస్. అట్లా ఇస్తాడు. అందుకనే అన్ని ఇండస్ట్రీస్ ఇస్తాడు. కాబట్టి మనం స్పష్టంగా డెవలప్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమల అభివృద్ధి, అండ్
మౌలిక పరిశ్రమల అభివృద్ధి. మౌలిక పరిశ్రమల అభివృద్ధి అంటున్నాం. భారీ పరిశ్రమల అభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ మల్టీ నేషన్ కంపెనీస్, వీటికి ప్రాధాన్యత ఇస్తూ బాంబే ప్రణాళికను రచించారు. మరి దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించలేదు. బ్రిటిష్ గవర్నమెంట్ నాట్ అప్రూవ్డ్ దిస్ ప్లాన్. అందుకనే దీన్ని ఇంప్లిమెంట్ అనేది చేయలేకపోవడం జరిగింది. ఇంప్లిమెంట్ అనేది కాలేదు అంటున్నాం. ఆ తర్వాత గాంధీ ప్రణాళిక. గాంధీ ప్రణాళిక కాలం, గాంధీ ప్లాన్ కాలం in 1944 period, 1944, written by Sriman Narayan Agarwal. Sriman Narayan Agarwal, S.N. Agarwal, Sriman Narayan Agarwal, written by రచించినది శ్రీమన్ నారాయణ్ అగర్వాల్. మరి దిస్ ప్లాన్ ఎస్టిమేటెడ్ అమౌంట్ 3,500 crores. 3,500 crores, పీరియడ్ ఆఫ్ 10 years, 10 సంవత్సరాల కాలానికి 3,500 కోట్ల అంచనా వ్యయంతో రచించడం జరిగింది. మరి ఇంపార్టెన్స్ హ్యాండ్లూమ్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యాండ్లూమ్స్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. డెవలప్మెంట్ కదా, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి మరియు చేనేత పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ గాంధీ ప్లాన్ని రచించడం జరిగింది. డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ హ్యాండ్లూమ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటున్నాం. దానికి ప్రాధాన్యతనిస్తూ గాంధీ ప్రణాళికను రచించింది. మరే నాట్ అప్రూవ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని కూడా ఆమోదించలేదు కాబట్టే అమలు కాలేదు.